హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అండి, సడన్గా సడన్ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో వ్లాగ్స్ అన్నీ అలా పెండింగ్ పడిపోయి ఉన్నాయన్నమాట. అందుకే కొత్తగా కూడా రీషూట్ అయితే చేయడం లేదు. సో అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రీషూట్ అనేది చేసుకొని మళ్ళీ అప్ టు డేట్ కొత్త వీడియోలు అయితే చేసి పెడుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ కష్టపడి షూట్ చేసుకొని మళ్ళీ అవి ఫినిష్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు నా ఫోన్లో కూడా స్పేస్ ఉండదు. సో సమ్ రీజన్స్ అట్లా అనమాట, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా కమింగ్ టు బ్యాక్ వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇది కిచెన్లో కొంచెం పెండింగ్ పడిపోయింది మొన్న వ్లాగ్లో పెట్టడానికి. అప్పటికే టైం చాలా అయిపోయింది. అండ్ ఇప్పటికే నాకు తెలిసి మీకు బోర్ కొడుతుందేమో అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ 19 మినిట్స్ లేకపోతే 22 మినిట్స్ అట్లా ఉంటున్నాయి, హాఫ్ అన్ అవర్కి దగ్గరలో. సో సాధ్యమైనంత వరకు నేను చెప్పాలనుకున్నది 11 మినిట్స్ 12 మినిట్స్లో ఈసారి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఛానల్ గ్రోత్ అయ్యేంత వరకు. ఇన్ కేస్ ఎంతవరకు సక్సెస్ అవుతానో ఐ డోంట్ నో అనమాట. సో ఎనీవేస్, సో ఇప్పటి వరకు జర్నీ స్టార్ట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ టు బ్యాక్, ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పున్నాను వీడియోస్లో, ఎప్పుడైనా వర్క్ జరిగేటప్పుడు ఇంట్లో నేను డస్టింగ్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా నాకు అనేది హుషారు ఉండదు కాబట్టి సో పేపర్ ప్లేట్స్ యూజ్ చేస్తాను అనమాట. కుకింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఏదో ఒకటి కుక్ చేసుకుంటాను తేలికపాటిలో. ఇక్కడ వచ్చేసరికి అసలే నా పని కాదు అంటే మళ్ళీ ఎక్స్ట్రా పని ఒకటండి. అప్పటికప్పుడు మా పాప చెప్పింది, మమ్మ డిష్ చేసుకురమ్మన్నారు ఇట్లా క్యారెట్ హల్వా అని చెప్పేసి. ఇంకేం చేయాలి, పొద్దున్నే ఆమెకి అంతకుముందు సండే కదా, హెయిర్ కూడా కోమ్ చేయలేదన్నమాట. అంటే నీట్గా ఆయిల్ పెట్టలేదు. సో అలా వదిలేయడం వల్ల ఆమెకి టైం టేకింగ్ అయిపోతుంది, ఇక్కడ గోకరకాయలు కటింగ్ అవుతున్నాయి. సో అట్లా ఇంకా తననే గ్రేడ్ చేసేసుకోమన్నాను, సాధ్యమైనంత వరకు ఎంతవరకు వస్తే అంతవరకు అని చెప్పేసి. ఎందుకు అంటే ఒకసారి ట్రై చేస్తే అటర్ ఫ్లాప్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ డిష్ని అయితే టచ్ చేయలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే క్యారెట్ హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా తను గ్రేడ్ చేస్తా కూర్చుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి, మా బాబుకి ఎలాగో వర్క్ తక్కువ ఉంటుంది కదా, సో తక్కువ అని కాదు కొంచెం క్విక్గా రెడీ అవుతారు అనమాట. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకి రెడీ అవ్వడం అనేది చాలా మినిమల్గా ఉంటుంది. టైం పీరియడ్ ఎక్కువ డ్యూరేషన్ కూడా తీసుకోరనమాట వాళ్ళకి. మా పాపకు వచ్చేసి 12 మినిట్స్ 15 మినిట్స్ టైం టేకింగ్ అనేది పడుతుంది. ఇంకా నయం కొంచెం నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కోమ్ చేయడము. సో ఆ మాత్రం అన్న టైం టేకింగ్ తీసుకుంటున్నా. స్టార్టింగ్లో అయితే 20 మినిట్స్ పట్టేది. దానికోసం నేను ఎర్లీగా లేవడం, మబ్బులో లేవడం, సో దానికోసం మళ్ళీ ప్రిపరేషన్, నా వర్క్ ఇవన్నీ చూసుకునేదాన్ని అనమాట. అందుకోసం అని చెప్పేసి అన్నయ్య గ్రేడ్ చేస్తాడు, బెట్ట నువ్వు వెళ్ళి బ్రష్ చేసేసుకొని రెడీగా ఉండు, నేను కూర పొయ్యి మీద వేసేసి ఇదొకటి స్టవ్ మీద పెట్టేసి నీకు హెయిర్ అయితే కోమ్ చేస్తానని చెప్పాను. సో అట్లా అయిపోయింది. నార్మల్గా ఈ అన్నం కూర వండుకొని కొన్ని టీ పెట్టుకొని తాగడానికే మాకు టైం అయిపోతూ ఉంటుంది. ఎక్స్ట్రా మళ్ళీ డిషెస్ అంటే అస్సలు నాతో కాని పని. అలవాటైన వాళ్ళకి ఏముంది, అటు ఇటు తిప్పేస్తారు, చక్క చేసేస్తారు. బట్ ఉండి చేసే వాళ్ళకి ఏంటంటే అది ఇంత ఇది ఇంత అక్కడ ఇక్కడ పేర్చుకొని మెస్అప్ చేసుకొని ఎప్పటికో ఫినిష్ చేస్తామన్నమాట. ఎనీవేస్ మొత్తానికి అయితే నేనైతే వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నానండి. అయితే నా దగ్గర గీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి కొంచెం జీడిపప్పు తెప్పించుకున్నాను బాబు చేత. ఇంకా గీ వేసేసి చక్కగా తురిమిన క్యారెట్ మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత షుగర్ యాడ్ చేశాను. షుగర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేసేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకున్నాను అనమాట. సో అట్లా క్యారెట్ హల్వా అయితే ఫినిష్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసేసుకొని కొంచెం క్యాష్యూస్ అట్లా యాడ్ చేసేసుకొని ఫినిష్ చేశాను. సో క్యారెట్ హల్వా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అసలు స్కూల్లో పిల్లలు వాళ్ళ మ్యామ్ కూడా చాలా బాగుందని చెప్పారంట. సో సెకండ్ టైం కాబట్టి సక్సెస్ అయింది. పాలు మనం కాచుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ సిమ్లో పెట్టుకొని దగ్గరగా ఉడికించుకోవాలన్నమాట. అది ఎట్లా అయిపోతుంది అంటే కోవాలాగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాని టేస్ట్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. సో అది సంగతి.
అండ్ నిన్న మండే కాక అంతకుముందు మండేదండి ఈ వ్లాగ్. చూడండి ఎంత లేట్ అయిపోయిందో. సో ఆన్ ఆఫ్ సడన్గా నేను ఊరికి వెళ్ళి అక్కడ కొంచెం పొలాలు అనేవి రీసర్వే జరుగుతున్నాయి. దాని గురించి కంప్లీట్గా ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్యారెట్ అంతా వేయించుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని అప్పుడు నేను క్యాష్యూస్ అయితే మిడిల్లో కట్ చేసుకొని ఒకసారి అయితే చూసుకుంటానండి. ఎందుకు అంటే కొంచెం పురుగులు అట్లా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా ఉన్నట్టయితే మనం వేయించుకోకూడదు. సో అవి అయితే షెల్స్ అయితే ఓపెన్ చేయాలి. ఇంకా క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయింది. మరీ డ్రైగా మాడినట్టుగా కూడా వేయించుకోకూడదు. జస్ట్ వాటర్ అనేది ఇంకిపోతే సరిపోతుంది. ఇక సైమల్టేనియస్గా నేను కూడా అవతల స్టవ్ మీద గోకరకాయలు వేస్తున్నాను. సో ఆ రోజైతే టైం ఎట్లా అయిపోతుందంటే చెక్క అయిపోతుంది. మీకు చూపించడానికి ఇట్లా పడుతుంది కానీ నాకు బిహైండ్ టెన్షన్ అయితే నాకే తెలుస్తుంది అనమాట. ఎందుకు అంటే అంతకు మించి అంటే టైం ఉంటే ఓకే, ఇంటికాడ ఉండి కుక్ చేస్తూ ఉంటే ఓకే కానీ బట్ వర్క్ ఉన్నప్పుడు కుదరదు కదా. సో అలాంటి టైంలో ఇట్లా కుక్ చేయమంటే మాత్రం తలప్రాణం తొక్కొస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా అట్లా కుక్ చేసేసాను. సో నాకు అస్సలు కుదరదండి. ఏ మాటకి ఆ మాట. ఎవరైనా వచ్చినా కానీ సడన్గా ఏదైనా కుక్ చేయమంటే ఏదో పప్పు అన్నం అలా పెట్టేయమంటే పెట్టేస్తాను కానీ నెంబర్ ఆఫ్ రెసిపీస్ కొంచెం చేయమంటే మాత్రం చాలా నర్వస్గా ఫీల్ అవుతాను. అసలు నాకు కుదరదు ఆ టైంలో. అది అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. లేదు సింపుల్గా ఒక పప్పు ఒక కూర లేకపోతే కొంచెం అన్నము లేదంటే ఒక ఫ్రై ఐటమ్ అంటే టిక్ మని వండేస్తాను. దానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంటాలేండి. ఎందుకు అంటే హైలో పెట్టేసి అటు ఇటు తిప్పేయమంటే కూడా నాకు రాదనమాట. ఏది ఉన్నా కానీ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఎలాగో అవి దగ్గరికి అయిపోయింది కాబట్టి క్యారెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది, షుగర్ కూడా. సో ఆ టైంలో ఒక పావు లీటర్ వరకు నేనైతే పాలైతే యాడ్ చేశానండి. సో చూసారా, ఇంకా అలా వాటర్ లాగా అవుతాయి అన్నమాట. పోసిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలిదిప్పుకుంటూ మాడకుండా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవడమే. ఇంకా సైమల్టేనియస్గా గోకరకాయలు కూడా వేసాను కాబట్టి అవి కూడా కలిపేసుకుంటున్నాను. సో వీటితో పాటు ఇంకా నాకు టీ తాగే టెన్షన్ ఒకటి ఉంటుంది చూసారా, అది మరీ నన్ను మైండ్లో పరుగులు తీపిస్తూ ఉంటుంది. టైం అయిపోతుంది, టీ పెట్టుకో అని. సో ఏంటి అంటే చిక్కగా తాగుతాను, ఒక చిన్న గ్లాస్ తాగుతాను ఎవ్రీడే. సో అంతకు మించి పొద్దుగూకులు తాగడం అవన్నీ ఏముండదు. ఎప్పుడన్నా వెదర్ కూల్గా ఉంటే సాయంకాలం కూడా ప్రిఫర్ చేస్తాను. టీ మిగిలిపోతే తాగబుద్ధి కాకపోతే అవి కూడా పిల్లలకో లేకపోతే పక్కింటి మా అమ్మగారికో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విషయం మీతో చాలాసార్లు షేర్ చేస్తున్నాను. సో అదనమాట సంగతి. ఇక్కడ చూసారా క్యారెట్ హల్వా అయితే దగ్గరికి అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వడ్డించుకొని క్యాష్యూస్ యాడ్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. దీన్ని చేయడానికి నానా తంటాలు పడ్డాను. అంటే నాకు టైం ఉండదు కదండి. సో అది కూడా ఒక రీజన్ అనమాట. అందువల్లే టెన్షన్ పడతాను మెయిన్. సో ఇక్కడ గోకరకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇంకా డ్రై రోస్ట్గా తింటుంది అనమాట మా పాపకి. దొండకాయలు గోకరకాయలు చాలా డ్రై రోస్ట్గా ఉంటే కంకర్రాల్లాగా ఉంటే మరి అది ఏమి ఇష్టమో తెలియదు కానీ సామి నాకైతే అస్సలు తినబుద్ధి కాదు. నాకు లిటరలీ చెప్పాలంటే గోకరకాయ టమాటా, దొండకాయ టమాటా యాడ్ చేసుకొని దగ్గరకు వండుకొని తినబుద్ధి అవుతుంది. ఈమెకి మాత్రం మా బాబుకి కూడా భలే ప్రిఫర్ చేస్తాడు అసలు ఈ ఫ్రై ఐటమ్స్. నాకు అంత డ్రైగా తినబుద్ధి కాదు, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో మచ్ ఆఫ్ ఆయిల్ పీల్చుకుంటూ ఉంటుంది అనమాట మనం పోసే కొద్దీ. బట్ అవన్నీ కాకుండా కొంచెం మెత్తగా అయితే వేయించుకున్నా అనమాట ఈసారి గోకరకాయ ఎప్పుడులో. చూసారా చాలా స్లోగా మంచిగా వేస్తున్నట్టు కనబడిపోతుంది. నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ మూమెంట్లో పెట్టడం అనేది మర్చిపోయాను. అట్లా ఇంకా అది అయిపోయింది. ఎన్ని వీడియోస్ ఉన్నాయండి, టెన్షన్ అయిపోతుంది నాకు, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి. సో అట్లా షార్ట్స్ ఉన్నాయి, తర్వాత లాంగ్ వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ మీకు బోర్ కొట్టకూడదని టైం డ్యూరేషన్ కూడా తగ్గించేశాను. ఇంకా అలా నా డే అయితే మార్నింగ్ గడిచిపోయింది. ఈవినింగ్ వచ్చిన తర్వాత నా దగ్గర బొరుగులు ఉన్నాయి, అంటే పేలాలు. సో అవి కూడా కడిగేసుకొని పెట్టుకున్నా. ఆకలి అవుతుంది అనమాట, మధ్యాహ్నం కొద్దిగా తిన్నా. సో అట్లా
అందుకని చెప్పేసి ఇంక వంకాయలు పావు కిలో తెచ్చుకున్న. ఎంత ఫ్రెష్‌గా ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. మసాలా వండుకుంటే బావుంటది గానీ మా పాప తినదు. సో, మా బాబు కూడా తినడు. ఓన్లీ గ్రేవీయే తింటాడు. ఫ్రై అయితే తింటారు గానీ తక్కువ అనమాట. అందుకోసం అని చెప్పేసి ఆ బొరుగులు కడిగేసుకొని, కొద్దిగంత నూనె వడ్డిచ్చేసుకొని, చక్కగా వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, సో, కొంచెమంత గరం మసాలా స్పైస్ కోసము, కొంచెమంత మినపప్పు అవన్నీ ఏగిన తర్వాత ఈ వంకాయలు కూడా ఏసేసుకొని సాల్ట్, పసుపు, కారం చల్లుకొని మంచిగా వేగిన తర్వాత ఎండ్‌లో కొంచెము ఈ బొరుగులు కడిగి పెట్టేసుకుంటాం కదా మనము, అవి వేసుకొని టాస్ చేసేసుకొని, సో, లైట్‌గా నిమ్మకాయ చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఎక్దమ్ ఫిట్ అయిపోతుందనమాట. సో, టమ్మీ కూడా హెల్తీగా అనిపిస్తుంది. ఏమీ లేనప్పుడు ఇలా వెజిటేబుల్ యాడ్ చేసేసుకొని కూడా నేను పేలాలతో ఇట్లా చేసుకుంటూ ఉంటానన్నమాట. మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే లేదు. మస్ట్ అండ్ షుడ్ అనేమీ కాదు. ఎందుకు అంటే ఈ టైప్‌లో ఎవరు తినరు నాకు తెలిసి. బట్ రుచి అనేది మన ఇంటెన్సిటీని బట్టి, మన టేస్ట్‌ని బట్టి ఉంటుంది కాబట్టి నేను దేన్ని వేస్ట్ చేయకూడదు అన్న ఇంటెన్షన్‌లో సో, ఇట్లా ప్యారప్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇదండి నా చిన్న వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసేసుకోండి. సో, ఇట్లా వేగాలన్నమాట. కొంచెం క్రంచీగా వేగితే వంకాయ చాలా బాగుంటుంది. స్పైస్ మీరు అడ్జస్ట్ చేసుకొని ఎండ్‌లో మీరు కడిగి పెట్టుకున్న బొరుగుల్ని టాస్ చేసేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో, ఇదిగోండి మా బాబు నేను ఎలా ఉన్నా తినేస్తాం అనమాట. ఇట్లా ఆకలేసినప్పుడు మేమైతే కడుపు నిండా తింటాము. సో, ఎక్కువ అన్నం తిన్నట్టు కూడా ఉండదు కాబట్టి ఇక నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేసేస్తాం అనమాట. అట్లా సో, ఇది అనమాట అండి మినీ వ్లాగ్. అంటే మినీ వ్లాగ్ అంటే వ్లాగ్‌లో మినీ వ్లాగ్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. సో, మరొక మంచి వీడియోతో కలుస్తానండి. మరి లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.